నేను పులిహోర చేస్తే ఇంత బాగా వస్తదని అస్సలు అనుకోలే. అసలు ఎట్లొండినా ఏమైందనేది వీడియోలో చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు అయితే మంచిగా పులిహోర చేసుకొని తిందామని అయితే ఫిక్స్ అయిపోయినా. అందుకనే ముందైతే చింతపండు అయితే నానబెట్టి మంచిగా ఉడకబెట్టాలి. చింతపండు అందులో వేసి కడాయిలో వేసి ఒక 5-10 మినిట్స్ మంచిగా అది ఉడికినంత సేపు ఉంచాలి. మంచిగా చిక్కగా కావాలి. మనకు మంచిగా టేస్ట్ రావాలంటే చిక్క ఉడకాలి అది. ఇంకా అది లైట్ గా ఉడికినాక అయితే మనకు ముందైతే ఇంకా పులుపు అయితే మంచిగా ఉడకాలి. దాని తర్వాత అయితే మనకి పోపు కావాలి కాబట్టి అందులోకి అయితే మంచిగా పల్లీలు ఇంకా మిరపకాయలు అయితే వేసి అయితే ఎంపుతున్నా. అందులో పసుపు ఇంకా అవన్నీ వేసి అయితే మంచిగా ఏంపాలి. ఏంపినాక అయితే తీసుకొని మనం ముందుగా చింతపండు పులుపు అయితే అందులో చేసినాం కదా, అందులో అయితే మొత్తం వేసి మంచిగా కలపాలి. దాని తర్వాత అయితే రైస్ అయితే వేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు 5-6 నిమిషాలు మంచిగా కలుపుతూనే ఉండాలి. కలిపి మంచిగా మనకు కలర్ వచ్చే వరకు కలపాలి. దాని తర్వాత అయితే కొత్తిమీర వేసి దింపుకొని తింటా ఉంటే ఉంటుంది చూడు, మామూలుగా అంటే మామూలుగా ఉండదు టేస్ట్. కడుపు రెండా తిన్నా సప్పుడే కవన్నా. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చలేకని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ బాయ్.